కాలేజీ అడ్మిషన్స్ కి లాస్ట్ డే, నలుగురం కలిసి వెళ్దాం ఉంది. సౌందర్య ఇంకా రాలేదే. ఏమిటి ఇంత లేటు? సర్టిఫికెట్ అన్ని ఎక్కడెక్కడ ఉన్నాయి, అన్ని పోగు చేసుకొచ్చేసరికి ఈ టైం ఏంటి? మేము గంట నుంచి పరిహరిస్తున్నాం, ఇంకా బస్సు రాలేదులే. ఇది కాస్త పట్టుకొని చెక్ చేయాలి. ఎందుకే అంత కంగారు పడతావు? సర్టిఫికెట్లు ఉన్నా లేకపోయినా నిన్ను అడ్మిట్ చేసుకుంటారు. ఎందుకంటే నువ్వు హీరోయిన్ లా ఉన్నావు కదా. ఆ పప్పులే ఉడకమ్మా. శారదాదేవి కాలేజ్ చాలా స్ట్రిక్ట్. ఒక్క సర్టిఫికెట్ రాకపోయినా వచ్చిన సీటు కాస్త పోతుంది. కాంటాక్ట్ సర్టిఫికెట్, ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్, బర్త్ సర్టిఫికెట్ ఇందులో సంతకం చేయలేదు. ఒకసారి పెన్నివ్వు. ఏమిటి మిస్? బర్త్ సర్టిఫికెట్ అండి. ఎక్కడ? పైన. ఓ, అప్పర్ బర్త్ సర్టిఫికెట్. పట్టేశా. థ్యాంక్ యూ సో మచ్. మిస్ సౌందర్య? నా పేరు మీకెలా తెలుసు? మీ సౌందర్యాన్ని బట్టి కనిపెట్టేశా. మీ వయసు 18 ఏళ్లు, డేట్ ఆఫ్ బర్త్ 16-10-1976, ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే పుట్టుమచ్చలు. పర్వాలేదు, వదిలేయండి. అవును, ఆడదానికి వయసు చాలా పెద్ద సీక్రెట్. దాన్ని ఏమిటలా గాలి వదిలేశారు? అది? బస్సు వెళ్ళిపోయిందా? మిస్ అయ్యానండి. పర్లేదు, పెళ్ళైపోతే మిస్సెస్ అయిపోతారు. జస్ట్ జోక్ చేశాను అంతేనండి. శారదాదేవి ఉమెన్స్ కాలేజ్ కు పోనీ. సారీ. చంపేస్తావా? ఎవడా నువ్వు? తిట్టతరా, నేనురా బాబీని. పక్కన కల్పన ఉంది కదా, కంగారులో గుద్దీశాను. కల్పన? హాయ్ కల్పన. హాయ్ ప్రసాద్. హౌ ఆర్ యు? మీకోసమే డబ్బింగ్ థియేటర్ కి వెళ్ళాం. అక్కడ మీరు వెళ్ళిపోయారన్నారు. మీ డబ్బింగ్ చూడడం అంటే నాకు చాలా ఇష్టం అండి. అవును ప్రసాద్, కల్పనకి నీ డబ్బింగ్ అంటే చాలా ఇష్టం. మరి నీకు? నాకు ఇష్టమే. అబ్బా, ఎంతసేపు ఇలా రోడ్డు మీద నుంచి మాట్లాడుకోవడం. రండి, కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం. ఓ అవునవును, అదే కరెక్ట్. పదండి, పద. కూర్చోండి. ఏంట్రా? కొట్టానంటే నేను ఎక్కడరా? మీరు వెళ్ళండి. అది కదరా, నాకు కాస్త తోడురారా. ఎంతకాలం అని నన్ను తోడు పెట్టుకుని లవ్ చేస్తావురా? కల్పనతో నాకు పెళ్ళే వరకు. ఇవాళ వస్తాను. ఇవాళతో మీ ప్రేమ వ్యవహారం ఫైనలైజ్ అయిపోవాలి. అలాగే, థ్యాంక్ యూ. కల్పన గారు, మా బాబీ గారు వేసుకొచ్చే ఈ మారుతి కారు ఒక్కటే అనుకున్నారా? వీడికి స్పోర్ట్స్ కార్ ఇంకోటి ఉంది, వాళ్ళ నాయనమ్మ కొనిచ్చింది. అది చూసారంటే మీరు అదిరిపోతారు. దాందే ఉందండి, మీ డబ్బింగ్ అంతకంటే అదిరిపోయింది. అన్ని క్యారెక్టర్లు మీరేనా? నేను చూసి చాలా థ్రిల్ అయిపోయాను. దాన్నే ఉందండి, అది మామూలే. బాబీ, నువ్వు కల్పన గారికి ఏదో చెప్దామని వచ్చావు కదా? నేనా? అవే ఏం లేదు. ఎక్స్క్యూజ్ మీ, నేను ఒకసారి చేయి కడుక్కొస్తానండి. Okay. రారా? నేను స్పూన్తో తింటున్నాను. పూనే కడుక్కొద్దు కానీ. ఎక్స్క్యూజ్ మీ. హాయ్ కల్పన. హాయ్. ఏమిటి ఒక్కదాన్ని వచ్చావా? మా ఫ్రెండ్ తో వచ్చాను. ఎవరు? అడుగు. లవ్వరా? నువ్వెలా అనుకుంటే అలా. ఆ గడ్డ ఉన్నతనా? చిచి, ఆ గళ్ళ చొక్క అతను. వెరీ గుడ్ డబ్బింగ్ ఆర్టిస్ట్. ఓకే, బాయ్. ఆల్ ది బెస్ట్. బాయ్. ఐ లవ్ యూ అని చెప్పరా? ఐ లవ్ యూ. నా దగ్గర కాదు, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి చెప్పు. కల్పన గారు, నేను ఒక విషయం చెప్తాను, మీరు తప్పుగా అర్థం చేసుకోకూడదు. కొన్ని విషయాలు కొందరు చెప్తేనే బాగుంటుంది. వీడు చెప్తాడు కదా అని ఎదురు చూశాను. ఎరా బాబీ, చెప్తావా? నువ్వే చెప్పే. ఎంతకాలం ఇలా హోటల్లో గిట్టల్లో తిరుగుతామండి? ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం? ప్రసాద్, ఆర్ యు రియల్లీ సీరియస్? ఎస్. ఓహ్, థాంక్యూ. చూసావురా, మనసులో ఉన్నది నిర్భయంగా చెప్పేయాలి. వీడే జీలపాకలాగా లాగాడు. ఓకే కదరా? మీ ఇద్దరు అండర్స్టాండింగ్ వస్తే నాదే ఉంది. మీకు ఓకే కదండి? దిస్ ఇస్ టూ మచ్ ప్రసాద్. హౌ మచ్? టూ మచ్. ప్రసాద్, నాకు ఏం చెప్పాలో
అర్థం కావడం లేదు. మీరు కొంచెం బయటకు వెళ్తారా? బాబీతో మాట్లాడాలి. ఎస్ ఎస్, ఓకే ఓకే. సారీ, ఆయన ముందు చెప్పడానికి నాకు సిగ్గేసింది. న్యాచురల్లీ ఇప్పుడు ధైర్యంగా చెప్పండి, ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం? మీ ఫ్రెండ్ని వచ్చి మా అన్నయ్యతో మాట్లాడమనండి. నేను కూడా రావాలా? ప్లీజ్, అంతా ఆయన చెప్పే బదులు మీరు కూడా తోడుగా ఉండి హెల్ప్ చేయొచ్చుగా. ఓ షూర్ షూర్. వస్తానండి. 1 minute. ఏ ప్రసాద్, వద్దండి. కార్లో డ్రాప్ చేస్తానండి. కమాన్. ఒరే ప్రసాద్, వాళ్ళ అన్నయ్య మిలిటరీ అది ఇది అంటున్నారు, నాకెందుకో భయంగా ఉంది. ఏ మిలిటరీయే కాదురా, కమాండర్ ఇన్ చీఫ్ అయినా సరే వాడితో మాట్లాడి నేను ఒప్పిస్తాను. మీ నాన్నమ్మతో మాట్లాడే పూచి నీదే, ఆ తర్వాత నా బ్రెయిన్ తినకు. ఇంకోసారి ఆ గ్లాస్ లో ఈగపడిందంటే దాని బతుకు నీ బతుకు పంజాబ్ అయిపోద్ది. జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మరీ పని చేయి. టేక్ కేర్. మే ఐ కమ్ ఇన్ సార్? ఎస్, కమ్ ఇన్. హౌ ఆర్ యూ? హూ ఆర్ యూ? ఐ యామ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ ప్రసాద్. ఐ యామ్ మేజర్ చంద్రకాంత్, కమింగ్ ఫ్రమ్ భూటాన్. గ్లాడ్ టు మీట్ యూ. ఐ యామ్ నాట్ గ్లాడ్ టు మీట్ యూ. హాయ్ ప్రసాద్. అన్నయ్య, నేను చెప్పానే, ఈయనే. హలో ప్రసాద్, కల్పనంతా చెప్పింది. ఇప్పుడు నిజంగా గ్లాడ్ టు మీట్ యూ. వీడు బాబీ, నా ఫ్రెండ్. హలో. బాబీ కారు, మారుతి కారు. మారుతి కారు. ఓ ఐసి. రండి రండి, కూర్చోండి, రండి. మీరు కారు చాలా స్పీడ్ గా నడుపుతారట. ఇప్పుడు అంతేనండి, పెళ్ళైన తర్వాత మానుకుంటాడు. మీరు కూడా అంతేనా? నాకు అసలు కారే లేంది. నేను కొనిస్తానయ్యా. మీరా? ఎస్. నువ్వు చేసిన సహాయం ఉంది ఇదెంత. నా చెల్లెలికి పెళ్లి కొడుకును చూడ్డానికి భూటాన్ నుంచి హైదరాబాద్ వచ్చాను. ఇప్పుడు నీ వల్ల నా పని కాస్త సులభమైంది. ఇది సహాయం కాదా? కమింగ్ టు ద పాయింట్, ఏం చదువుకున్నావు? నేనా సార్? నేను ఎంఎస్సి, వీడు ఎంకామ్. ఇతను చదివితే ఎంత, చదవకపోతే ఎంత. నిజమే కదా? అవును. నువ్వు ఇంత చదువుకొని ఈ డబ్బింగ్లు ఎందుకు? నీ సంపాదనతో నీ కుటుంబాన్ని పోషించుకోగలవా? ఏదో లేండి సార్, నా వల్ల వీలైనంత ప్రయత్నం చేస్తాను. అది సరే, ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం? మేము ఇవాళ రెడీ. ఏమంటావు కల్పన? మేము రెడీ. ఏమంటావురా బాబీ? నాయనమ్మేమిటి? మరేం లేదండి, వీడికి గాని నాకు గాని తల్లిదండ్రులు లేరు కదా, అందుకే అన్ని విషయాలు నేను మాట్లాడాను. ఫైనల్ గా ఒక్క మాట నాయనమ్మ కూడా చెప్పేసి. మీ నాయనమ్మ కాదు, వీడి నాయనమ్మ. ఆయన నాయనమ్మతో నువ్వెందుకు చెప్పాలి? అన్నయ్య, వాళ్ళ ఫ్రెండ్స్ మాత్రమే కాదు, బ్రదర్స్ లా ఉంటారు. నాయనమ్మతో మాట్లాడుకుంటారు. సో వాట్? ఓకే ఓకే, అయితే మాట్లాడి వెంటనే చెప్పండి. మరైతే మేము బయలుదేరతామండి. వెళ్ళండి. నానమ్మ గారికి హార్ట్ అటాక్ వచ్చింది సార్. మీకోసం చాలా చోట్ల ట్రై చేశాం, మీరు ఎక్కడున్నారో తెలియలేదు. She is in cardiac myopathy. Please give calcigard X in tablets.